తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బంద్ పాటిస్తున్న వృత్తి విద్యా కాలేజీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, వృత్తి విద్యా కళాశాలల డిమాండ్లపై అధికారులు ఏమంటున్నారు? ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు ఈ రోజు నుంచి బంద్ పాటిస్తున్నాయి. దాదాపు అన్ని కాలేజీలు కూడా బంద్ చేశాయి. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తమకు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ తో ఆందోళన దిగాయి. దీనికి సంబంధించి నిన్ననే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో పాటు కళాశాల యాజమాన్యాలతోనూ సుదీర్ఘంగా చర్చించారు. తమకు ఇప్పటికే టోకన్లు ఇచ్చినటువంటి 1200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఈ దసరా లోపు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశారు. అదేవిధంగా 4 ఏళ్ల బకాయిలను డిసెంబర్ 31 చెల్లించాలని, బోధనా రుసుములు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ఒక ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది ఆ కళాశాలలు కోరుతున్నాయి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త ఫీజులకు సంబంధించిన జీవోను, ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్లతో కళాశాలల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. నిన్న యాజమాన్యాలతో చర్చించి ఈ రోజు దానిపైన ఒక స్పష్టత ఇస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దానిపైన ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా చర్చించారు. కళాశాలలు ఏం కోరుకుంటున్నాయి, తమ వద్ద ఉన్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాలన్నిటిపైన ఒక సమాలోచన జరిపారు. ఏదేమైనా కళాశాలలు ఏకదాటిగా బంద్కు దిగి ఒత్తిడి చేస్తున్న విషయం పైన ప్రభుత్వం కొంత అసంతృప్తి చేస్తుంది. పరిస్థితులన్నీ తెలిసినప్పటికీ ఒక్కసారిగా ఇప్పుడే కావాలంటూ ఏకంగా బంద్ చేసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ప్రజాభవన్ లో ఉన్నతాధికారులు, విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కళాశాల యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఇతర అంశాలతో పాటు కళాశాలలు పాటించాల్సిన బోధనా ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఆ విషయంలో కళాశాల యాజమాన్యాలకు బాధ్యత లేదా, వాటి అంశాలపైన ఏ విధంగా బాధ్యత తీసుకుంటారన్న అంశం పైన కూడా చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీని తర్వాత కొద్దిసేపట్లో బట్టి విక్రమార్క కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ చర్చలన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే నగేష్, చెప్పండి, చర్చల నేపథ్యంలో ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం నిన్ననే కొన్ని విషయాలు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి వాటికి ఇతర ఒత్తిళ్లు, వాటన్నిటిని కూడా వివరించింది. అయితే ప్రభుత్వం సానుకూలంగా అంటే కొన్ని విషయాల వరకు సానుకూలంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కళాశాలల యాజమాన్యాలు కోరుతున్నవన్నీ మాత్రం ఇప్పటికిప్పుడు చేయలేమన్న ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవైపు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలపైన డిమాండ్ చేస్తున్న కళాశాలల యాజమాన్యాలు తాము పాటించాల్సిన నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు, బోధనా ప్రమాణాల పైన ఎందుకు బాధ్యతగా ఉండట్లేదు, ఆ విషయంలో ఎందుకు విస్మరిస్తున్నారు అనే విషయాలపైన కూడా ప్రభుత్వం కొంత అసహనంగా, అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిపైన చర్చించిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతవరకు ఒక హామీ ఇచ్చే విషయాన్ని మాత్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు నాగేష్ చారి.